ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించాలని వంగ గీతా విశ్వనాథంని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కొరకు కొత్తపల్లి గ్రామంలో ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి అయిన వంగ గీతా విశ్వనాథం చలమల సచి సునీల్ ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు. కార్యక్రమంలో ఎస్సీ బీసీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో రాసి పొందుపరిచాడో సమాజంలో విద్య వైద్యం నాణ్యతగా ఉంటే ఆ సమాజం మంచి సమాజంగా ఒక బలమైన సమాజంగా ఇచ్చాడు. ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఉదాహరణకు అమ్మఒడి పథకాన్ని చూసుకోండి. మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఈ డబ్బు వెళ్ళి చేరుతుంది. ఆ పిల్లలు చక్కగా పాఠశాలలో చేర్పించి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఇతరితర పనులకు పంపించకుండా ఆ పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు మారుమూల గ్రామంలో ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో పేద పిల్లలందరూ కూడా ఈరోజు పాఠశాలలో చదువుకుంటున్నారు. అలాగే ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి కార్పొరేటు విద్యకు సమానంగా ఈ దళిత పేద వర్గాల పిల్లలు కూడా ఈ కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం విద్యని అభ్యసిస్తే సమాజం పురోగభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మరి ఆయన ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. మీరు చూడండి మరి పూర్వం పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పాఠశాలలు ఎలా ఉన్నాయి మీరు గమనించండి. పూర్వం మరుగుదొడ్లుండి కాదు, ఆడపిల్లలు పాస్ పోసుకోవాలంటే ఇంటికి వెళ్ళి వచ్చేవాడు. ఈరోజు నాడు నేడు బలలు కానీ ఫ్యాన్లు కానీ చక్కగా రూపురేఖలు మార్చడం జరిగింది. అలాగే వైద్యం మనం అసలు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే పేదవాడికి అలాగా కన్నెత్తి చూసే అర్హత లేదు. అలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు 25 లక్షల వరకు సర్జరీలు కానీ పెద్ద పెద్ద రోగాలని పెద్ద పెద్ద సర్జరీలు కూడా చేయించుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. దాన్ని ఇంకా ఈయన అభివృద్ధి చేసి పేద వర్గాలకి